ఆచి చికెన్ మసాలా. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష. ఇది చేసింది బీఆర్ఎస్, చేసింది మ్యానిపులేట్ చేసింది. పార్టీ ఫిరాయింపులు అంటేనే గుర్తుకొచ్చే పార్టీ బీఆర్ఎస్. అసలు కాంగ్రెస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలని ఫస్ట్ టర్మ్ లో తీసుకున్నారు, టీడీపీ మొత్తాన్ని విలీనం చేసుకున్నారు. అట్లాగే సెకండ్ టర్మ్ లో 13 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 19 ఇవన్నీ కూడా తీసుకున్నారు. మేము ఇక్కడ తీసుకుంటే తప్పేంది, మేము ప్రయత్నం చేస్తే తప్పేందంటే దానికి జవాబు. మంచి ప్రశ్న అడిగారు మీరు, నన్ను చెప్పనియాలి, దీనికి జనాలకు కూడా క్లారిటీ పోవాలి. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను ఎప్పుడు తీసుకున్నారు? 2014 గెలవగానే వెంటనే తీసుకోలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆనాడు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కూలిపోతుందని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. పక్కన మన పచ్చి వ్యతిరేకి తెలంగాణకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వంలో వారు భాగస్వామి, అక్కడ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఫస్ట్ మేము మాట్లాడలేదు, అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ వారు మాట్లాడారు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంది, దీన్ని కూలనివ్వను, మా 7 ఎంఐఎం ఎమ్మెల్యేలు మేము మద్దతు తెలుపుతాం, ఈ ప్రభుత్వాన్ని నిలబెడతాం, మేము నిలబెట్టాలి, కాపాడుతామని ఫస్ట్ వార్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లాగా మనం చూసినాం కదా. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చినాయన అక్కడ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, డబ్బులు తెచ్చినాయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. వీళ్ళిద్దరు కలిసి ఆనాడు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మా గవర్నమెంట్ కూలగొట్టాలని కుట్ర చేశారు కదా. అది ఎమ్మెల్సీ గవర్నమెంట్ కుట్ర కాదు. ఒక ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఇప్పుడు రాజ్యసభలో ఆయన ఎమ్మెల్సీ గెలిపిద్దామని అనుకున్నారు. అవును, నేనేమంటున్నా, వారి స్నేహబంధం రామ్కో సిమెంట్ కన్నా చాలా గట్టిది, ఫెవికల్ బంధం లాంటిది. సో నేనేమంటున్నా అంటే, ఆనాడు వేం నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలనేటటువంటి ఆలోచనతో మా ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు వేయించుకొని మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర. నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నా కదా, డే 1 నుంచి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు 2014 గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కుట్రలు. అసలు పార్లమెంట్ సమావేశాలే ప్రారంభం కాలే, ఖమ్మం నుంచి 7 మండలాలను బదలాయిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అప్పటికే తెలంగాణకు కరెంటు కష్టాలంటే లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొని పోయారు. సో ఇట్లా మొదటి నుంచి కుట్రలు జరిగినాయి, ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలని చంద్రబాబు నాయుడు వీళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి ఆనాడు ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి, సుస్థిరంగా ఉంటేనే పరిపాలించుకోవచ్చు అనే ఆలోచనతో ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, రెండో టర్మ్ ఎగ్జాక్ట్లీ అడిగి రాబోతున్నా, తొందరపడకండి, మీరు మంచిగా మాట్లాడుకుందాం, కావాలంటే ఎక్స్టెండ్ చేయండి. సో నేను ఏమంటున్నా, రెండో టర్మ్లో కూడా ఏంటంటే, ఆనాడు మీరు చూసారు, ఇదే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వము ఎక్కడెక్కడ ఈ దేశంలో ఎన్నెన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్లను పడగొట్టిందో మీరు చూసారు. మా ఎమ్మెల్యేలను కూడా ప్రలోభ పెట్టాలని చూసి వాళ్ళు ఎట్లా కుట్ర చేశారు మీరందరూ కూడా చూసారు. 4 ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపిన విషయం తెలుసు, చాలా మందితో ఫోన్లలో కూడా మంతనాలు జరిపారు. అవన్నీ మా అధిష్టానం దృష్టికి పోయిన తర్వాత అంతకుముందు నుంచి వీళ్ళు కుట్ర చేస్తున్నటువంటి తీరును గమనించే కనీసం అవిశ్వాస తీర్మానం ఈ ప్రభుత్వం మీద పెడదామన్న సంఖ్యాబలం లేని స్థాయికి మనం ఉండాలి అనేటటువంటి ఆలోచనతో కొంతమందిని మేము తీసుకున్నాం. తీసుకోలేదని నేను చెప్పట్లే, కానీ మేము ఏం చేసినా ఆనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సుస్థిరంగా ఉంచుకొని 4 మంచి పనులు ప్రజలకు చేయడం కోసం మేము చేసినాం తప్ప మా స్వార్థం కోసం మేమేం చేయలే. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, 64 స్థానాలు వచ్చినాక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా ప్రజా తీర్పును గౌరవించి వారు ప్రగతి భవన్ కాల్ చేసి వెళ్ళి వారి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరిపోయినారు. సో నేనేమంటున్నా, నినాకమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేము ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, ఈడి దాకా వచ్చినా మీరు కూడా గౌరవించాలని మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎన్నడూ ప్రభుత్వం కూలిపోతుంది ఎన్నడూ మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని ఎన్నడూ మాట్లాడలేదు. అసలు వారి నోట్లకెళ్ళి ఆ మాటలే రాలేదు. 2.5 ఏళ్ళకి చూస్తున్నాను. మేమనేది ప్రజా తీర్పును మీరు గౌరవించాలి, ప్రజా తీర్పుతో మేము ఇక్కడికి వచ్చినాం, ఉత్తగా రాలేదు, తొక్కుకుంటూ వచ్చినాం, పండబెట్టి వచ్చినాం, ఏదేదో అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ప్రజా తీర్పును గౌరవించాలని మీరు అంటున్నారు, ప్రజా తీర్పును మా కేసీఆర్ గారు గౌరవించారు అసెంబ్లీ ఎన్నికల్లో, మరి కేతన్పల్లిలో ప్రజా తీర్పును మీరు ఎందుకు గౌరవించారు అనేది ప్రశ్న. అక్కడి ప్రజా తీర్పును వివేక్ గారు గౌరవిస్తే, ముఖ్యమంత్రి గారు గౌరవిస్తే అసలు లొల్లు ఎక్కడిది, ఇష్యూ లేదు కదా. నేనేమంటున్నాం, మీకు మళ్ళీ మిమ్మల్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు, మీరు వాళ్ళ ఎగ్జాంపుల్. మేము ఆనాడు ఏమి చేసినా ప్రభుత్వం సుస్థిరంగా ఉంటే 4 పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రభుత్వాన్ని పడగొట్టేతనపల్లిలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే వివేక్ మంత్రిగా ఉన్నారు కాబట్టి చాలా డెవలప్మెంట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. లేకపోతే చేయడా? మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కేతన్పల్లి ప్రజలు కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు 6.5 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. పని చేయరా? అంటే ప్రతి ఎన్నికలలో మీకు ఓట్లు ఇస్తున్న పని చేస్తారా? ఆనాడు అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఇది చెప్పి ఓట్లు అడిగిరా?
ప్రతి ఎన్నికలలో మమ్మల్ని గెలిపిస్తేనే మీకు అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తామని ఓట్లు అడిగిరా? 6 గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి 420 హామీలు అందరికి చెప్పి డిక్లరేషన్లు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో ఖర్గే గారిని పిలిపించి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని సిద్దరామయ్య గారిని పిలిపించి, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అని ప్రియాంక గాంధీ గారిని పిలిపించి, రాహుల్ గాంధీ గారిని పిలిపించి రైతు డిక్లరేషన్ అని వరంగల్లో సభ పెట్టి ఇవి చెప్పి ఓట్లు అడిగిరా? లేకపోతే పంచాయతీ ఎన్నికలల్లో, మున్సిపల్ ఎన్నికలల్లో, సింగిల్ విండో ఎన్నికలల్లో మమ్మల్ని గెలిపిస్తేనే మీకు పని చేస్తామని ఓట్లు అడిగిరా? అంటే ఇది ఎట్లున్నా అంటే వీళ్ళ కథ ఒడ్డెక్కదా కోవడం ఒడ్డెక్కినాక బోవడం వల్లన్న. ఆనాడు అధికారంలోకి రావడానికి ఆపద మొక్కులు మొక్కిండ్రు, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఇంకో మాట అంటున్నా, సుమన్ మీద కేసు పెడతా కాబట్టి నాకు ఓటే అని అడిగిండా? వివేక్ గారు ఏమడిగారు? 45,000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరు ప్రజలకు, నాకు ఓట్లేయరు అన్నాడు. కరకట్టలు కట్టిస్తా, నాకు ఓట్లేయరు అన్నాడు. సుమన్ 16 రోజులు జైల్లో పెడతా కాబట్టి నాకు ఓట్లేయమని అనలే. ఆనాడు మా మందమారి రామకృష్ణాపూర్ చెన్నూరు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 25 మందిని అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తా ఎవరు నిడిసబెట్ట కాబట్టి నాకు ఓట్లేయరు అనలే ఆయన. ముంపు గ్రామాల భూములు కనిపిస్తే నాకు ఓట్లేయరు అన్నాడు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తే నాకు ఓట్లేయరు అన్నారు. మైనింగ్ యూనివర్సిటీ తెస్తే నాకు ఓట్లేయరు అన్నారు. సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకుంటామంటే 20 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తా నాకు ఓట్లేయరు అన్నారు. రామకృష్ణాపూర్ మందమారి మధ్యలో 100 పడకల ఆసుపత్రి కట్టిస్తా నాకు ఓట్లేయరు అన్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఇంకేముంది? అన్నముడి కింద లేదా అంటే 2 మెతుకులు ఇట్లా చూస్తే చాలు, గంజులో చేయబెట్టి తిప్పాల్సిన అవసరం లేదు. 3వ సంవత్సరం పరిపాలన, మొన్న పెట్టింది 3వ బడ్జెట్, ఇంకా 2 బడ్జెట్లు, లాస్ట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎలక్షన్ టైంలో ఇంకొక బడ్జెటే ఉంది హార్డ్లీ. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయరు, ప్రజలకు అది అర్థమైపోయింది కాబట్టి ప్రజల దృష్టిని నెరవేర్చేందుకు ఎవరు లోకల్ గా వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు ఈ 3 సంవత్సరాల కాలంలో చేయని వివేక్ గారు వచ్చే సంవత్సరంలో చేస్తారా? ఉండే ఒక సంవత్సరం, లాస్ట్ సంవత్సరం అంతా ఎన్నికల వాతావరణమే గందరగోళం. మీకు నాకు తెలియదు ఏముంది, అప్పుడు ఎవరికి ఎవరు దొరుకుతారు, ఎవరిని ఎవరు పట్టించుకుంటారు? ఈ 3 ఏళ్లలో చేయనటువంటి వివేక్ గారు, ఈ 3 ఏళ్లలో ఏం చేయనటువంటి రేవంత్ గారు వచ్చే సంవత్సరంలో ఏం చేస్తారు? వాళ్ళకి చేసే ఉద్దేశం లేదు. చేసే ఉద్దేశం ఉంటే మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని జైల్లో పెట్టడం, అపవిత్ర పొత్తు అంటారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టాండ్, కేతన్పల్లి ఒక స్టాండ్. ఇప్పుడు నేనేమంటున్నా, సిపిఐ పార్టీ ఇప్పటికీ దానికి సంబంధించి చాలా స్పష్టత ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు? స్థానిక అవసరాలకు అనుగుణంగా స్థానిక పార్టీ నాయకత్వం ఎక్కడెక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మేము స్వాగతిస్తాం, ఆమోదిస్తామని రాష్ట్ర కమిటీ చెప్పింది. దాన్ని జాతీయ కమిటీ కూడా ఆమోదించింది. దాని ప్రకారం మేము కేతన్పల్లి మున్సిపాలిటీలో సిపిఐ మేము కలిసి 22 వార్డులలో, వాళ్ళు 7 వార్డులు, మేము 15 వార్డులు పోటీ చేసినాం. మేము ఆనాడు పోటీ చేసినాము, ప్రచారం కలిసే చేసుకున్నాము. గెలిచిన సందర్భంలో గెలవడానికంటే ముందు ఏం మాట కట్టుబడి ఉన్నామో గెలిచిన తర్వాత కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. చైర్మన్ మేము అనుకున్నాం, వైస్ చైర్మన్ వాళ్ళు అనుకున్నారు, 4 కోఆప్షన్ మెంబర్లు వస్తే 1 వాళ్ళకు 3 మాకు అనుకున్నాం. ఇప్పటికీ అదే ఒప్పందం ప్రకారం మేము ఉన్నాం. సో ఇదేం అపవిత్రమైనటువంటి కలయిక కాదు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కూనంనేని సాంబశివరావు రోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ ను తిడుతున్నారు. అంటే నేనేమంటున్నా, బీఆర్ఎస్ ఎంత తిడుతున్నారో బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఈ మధ్య కాంగ్రెస్ తిడుతున్నారు. మీరు గమనించుర్రి. కాంగ్రెస్ ను మామూలుగా తిట్టట్లేదు సిపిఐ పార్టీ, కానీ ఏఐటీసీ వాళ్ళ అనుబంధ కార్మిక విభాగం వాళ్ళైతే ఒక కాలు మీద లేసి తిడుతున్నారు కదా. సింగరేణిలో జరుగుతున్నటువంటి స్కామ్ల మీద ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం కదా. వాళ్ళ ఏఐటీసీ మొత్తం కాంగ్రెస్ సర్కార్ మీద అసలు పోరాటానికి సిద్ధమైపోయినటువంటి తరుణం కదా. సింగరేణిలో వాళ్ళు చేస్తున్నటువంటి స్కామ్లకు సంబంధించి నైని బొగ్గు బ్లాక్ కుంభకోణం కానీ, సోలారు పవర్ ప్లాంట్లకు సంబంధించిన కుంభకోణం కానీ, కారుణ్య నియామకాల్లో వాళ్ళు చేస్తున్న అన్యాయం కానీ, సింగరేణిలో జీవో 76 ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపడం విషయంలో మాకన్నా ఎక్కువ కమ్యూనిస్టులు గట్టిగా మాట్లాడుతున్నారు, కొట్లాడుతున్నారు. సో నేనేమంటున్నంటే ఇది రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు ఏమున్నా, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా మేము సిపిఐతో ఎక్కడ లేము. నేను మా హైకమాండ్తో మాట్లాడుకున్నా, స్థానిక పరిస్థితుల దృష్ట్యా మేము కలిసి పనిచేస్తామంటే మీ ఇష్టం, నిర్ణయం తీసుకోండి అన్నారు. సో వాళ్ళ రాష్ట్ర కమిటీ, వాళ్ళ జాతీయ కమిటీ కూడా అదే చెప్పారు. సో నేను అనేది ఏంటంటే అంతిమంగా కమ్యూనిస్టు పార్టీగా వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. అక్కడ ఉన్నటువంటి సందర్భానుసారంగా మేము కలిసినాం, పొత్తు పెట్టుకున్నాం, పనిచేసినాం. ఇది అపవిత్రమైనటువంటి పొత్తు ఏం కాదు. ఇవాళ అపవిత్రమైనటువంటి పనులు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగిన రోజు మీరు వాళ్ళ మీద అటాక్ చేశారు, వాళ్ళ వెహికల్ మీద అటాక్ చేశారు. ఆ వెహికల్ లో ఉంటే చాలా దెబ్బలు తగిలేవి, చాలా గాయపడేవాళ్ళు. ఒక మాజీ ఎంపీగా బిహేవ్ చేయలేదు సుమన్ అని వాళ్ళు అంటారు. నేను ఒక మాట అంటా, 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం నడుస్తుంది. మరి చాలా పర్యాయాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఇతరత్ర అనేక సందర్భాల్లో మంత్రి గారు నియోజకవర్గంలో తిరుగుతుంటారు. మరి ఎన్నడన్నా ఒక చిన్న సంఘటన జరిగిందా భరత్ గారు? 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ ఒక చిన్న సంఘటన జరగలే. 17వ తేదీ నాడే ఈ సంఘటన ఎందుకు జరిగింది? కోవాలక్ష్మి గారు, నేను మా కౌన్సిలర్లను తీసుకొని పోతామంటే పోలీసులు మమ్మల్ని కెమెరాల్లో మాత్రం బాగా క్యాప్చర్ అయింది, మీ ఆవేశం మాత్రం చాలా క్యాప్చర్ అయింది. ఎందుకు ఇప్పుడు నేనేమంటున్నా, నా బాధ ఏంటంటే అసలు విషయం మీకు అర్థం కావాలన్న కొంచెం సమయం ఏంటి. ఫిబ్రవరి 11వ తేదీ నాడు ఎన్నికలు జరిగినాయి.
ఫిబ్రవరి 13వ తేదీ నాడు ఫలితాలు వచ్చినాయి. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం మా వాళ్ళంతా భద్రాచలం పోయారు. ఫిబ్రవరి 14 నాడు ఇక్కడికి వెళ్ళి ఒక 8 కార్లు కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయి మా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో భద్రాచలంలో అక్కడికి పోయి అటాక్ చేసి వాళ్ళని ఎత్తుకొచ్చే ప్రయత్నం చేశారు బెదిరించి. నాకు ఈ విషయం తెలిసి హైదరాబాద్ నుండి నేను భద్రాచలం పోయి నేను వాళ్ళను మనుగూరు, తర్వాత ఏటూరు నాగారం, తర్వాత కాటారం మీదుగా నేను చెన్నూరు తీసుకొని పోయి కేతన్పల్లిలో మా నివాసంలో ఉంచడం జరిగింది. 16 నాడు మేము కౌన్సిల్ ఎలక్షన్ ఉంటే కౌన్సిల్ వాళ్ళకి పోవాలి కదా, పోయే క్రమంలో పోలీసు వాళ్ళు పోనీయకుండా 2 సందర్భాలు ఆపి 12:30 లోపల మమ్మల్ని పోకుండా టైం కిల్ చేశారు. దాంతో తెల్లారికి వాయిదా వేశారు. తెల్లారికి కూడా నేను ఆ రోజు పోలీసు వాళ్ళని స్పెసిఫిక్గా అడిగిన 16వ తేదీ నాడు సాయంత్రం మా పార్టీ అబ్జర్వర్గా కోలక్ష్మి ఎమ్మెల్యే గారిని పంపిస్తుంది, రేపు నేను లక్ష్మకి ఇద్దరం ఉంటాం, మా వాళ్ళు కౌన్సిలర్లు ఉంటారు, అక్కడ దాకా మేము పంపించి వస్తామంటే మీ కార్ల నెంబర్లు ఇవ్వండి అన్నారు పోలీసు వాళ్ళు. నేను అబద్ధం చెప్తలే, ఆన్ రికార్డ్ చెప్తున్నా. 3 కార్లలో మా 14 మంది కౌన్సిలర్లు ముందర మా కోలక్ష్మి కారు అక్క కారు పెట్టుకుని మేము పోయే ప్రయత్నం చేస్తుంటే అక్కడ మమ్మల్ని ఆపి పోనీ కిలోమీటర్ల దూరంలో కేతన్పల్లి ఆర్ఓబి ముందర వాళ్ళు ఏమంటారంటే మీ కౌన్సిలర్ మీద మీరు కిడ్నాప్ చేసిరని మాకు కంప్లైంట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ ఉంది, మేము పోనీయమంటారు. నేను మా కౌన్సిలర్ నేను కిడ్నాప్ చేసింది ఏ కౌన్సిలర్ మీరు చెప్పండి అంటే 21వ వార్డు బబ్బేర స్వర్ణలత. ఆమె దళిత మహిళ, మంచి కార్యకర్త మా పార్టీలో, మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబం. సో నేను అన్న పోలీసు వాళ్ళను ఇది తప్పు పద్ధతి, ఇది కరెక్ట్ కాదు. సరే ఆ మొక్కమ్మ మీద కంప్లైంట్ వచ్చింది అంటారు కదా, ఆ మొక్కమ్మని మేము దించి కారులో నుంచి దించి ఆ ఎఫ్ఐఆర్ కాపీ వచ్చినాక మీరు ఎస్ఐ గారు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి మీడియా సమక్షంలో, ఆమె నేను కిడ్నాప్ చేసిందంటే మీరు తీసుకొని పోండి, నన్ను తీసుకొని పోండి, మిగతా 13 మందిని పంపిమని నేను అన్నా. పంపియరే, నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు భరత్ గారు? అంటే ఇది ఒక కుట్రనా కాదా? వీళ్ళు పోలీసులా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా? ఏమనుకుంటారు వీళ్ళు? ఇదేనా పద్ధతి? ఒక్క ఆమె ఓటేసినా నెగటివ్ ఓటేసినా ఇబ్బంది అయ్యేది కాదు. 13 మంది ఉన్నారు కదా మా మంది. సో మా 13 మందిని పోనీయరు. అక్కడ అసలు గొడవ స్టార్ట్ అయింది. రైట్, తర్వాత నేను రిక్వెస్ట్ చేసి మళ్ళీ లక్ష్మణ్ నేను రిక్వెస్ట్ చేసి మేమే కొంచెం ఆవేశాన్ని తగ్గించుకొని 13 మందిని పంపించినాం. తర్వాత ఎస్ఐ ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వస్తే పిటిషన్ ఎవరు ఇచ్చారని అడిగింది మా బబ్బేర స్వర్ణలత. మీ అత్త ఇచ్చిందంటే చూపి ఏం రాసిందా మా అత్త అని అంటే ఇది రాసిందంటే అసలు మా అత్తకు చదివే రాదు, మా అత్త ఎక్కడ రాసిందని అన్నది ఆమె. వాళ్ళ అత్త షీఈ్ ఇల్లిటరేట్ ఉన్న ఆమె రాసి ఎట్లా కంప్లైంట్ ఇచ్చి సంతకం పెడతాయండి? ఈ పోలీసు వాళ్ళకి దొంగతనం ఎట్లా చేయాలో కూడా తెలియలేదు. రామకృష్ణపురి పోలీసు వాళ్ళకి దొరికిపోయారు, మీడియా ముందర పరువు పోగొట్టుకున్నారు. ఇక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏదో ఆపడం చేయడం అది చేస్తున్న తరుణంలో నేను బబ్బేర స్వర్ణలత గారిది కూడా క్లియర్ అయింది కదా, ఆమెను పంపిరని గొడవ పెట్టుకున్నాం, ఆమెను పంపించినాం. పంపించిన తర్వాత ఏంది, మేము అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ క్రమంలో మంత్రి వివేక్ గారి కార్ల కాన్వాయ్, వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళు, వీడియోలు మీరు చూసిరు కదా సోషల్ మీడియా, నడుచుకుంటూ వస్తున్నారు. నేను అడిగిన, నేను మా లక్ష్మణ్ ఇద్దరం అడిగినాం, మమ్మల్ని ఆమె ఒక ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, నేను మాజీ ఎమ్మెల్యే, మమ్మల్ని కనీసం దగ్గర దాకా పోనీయారు, మరి కార్ల కాన్వాయ్ అయింది, ఇంతమంది వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళ గుంపేంది అని మేము అడిగితే మా మీద లాఠీ చార్జ్ చేశారు. అక్కడ జరిగింది కూడా. అంటే వివేక్ ఆయన కుమారుడు అక్కడ ఓటర్స్ కదా, వాళ్ళిద్దరు పోవచ్చు కదా. నేను వాళ్ళిద్దరు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా, వాళ్ళకి బలం లేకున్నా కొనొచ్చు, భయపెట్టొచ్చు అనే ఆలోచనతో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న రోడ్లు నేను వాళ్ళిద్దరు పోవడానికి నేను తప్పు పడతలే. కానీ 10ల సంఖ్యలో కార్లు పోవడాన్ని కాన్వాయ్గా వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళు పోవాల్సినటువంటి అవసరం ఏముంది? అంతకు ముందు రోజే మున్సిపల్ ఆఫీస్ దగ్గర వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళు గుమిగూడు గొడవ చేశారు. సో మేము అక్కడ మళ్ళీ మా కౌన్సిలర్లను ఇబ్బంది పెడతారు, భయపెడతారు అనేటటువంటి ఆలోచనతో ఇదంతా ఏందని ప్రశ్నిస్తే మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు రువ్విరు. నేను ఇక్కడ ఉన్నా, ఏసీపీ ఇక్కడ ఉన్నాడు, ఏసీపీ వెనక గన్మెన్ కానిస్టేబుల్ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్న రాయితో కొడితే ఇంత పొక్క పడుతుందా తలకాయకు? అటువైపు నుండి రాయొచ్చు తాకింది, నా అనుకున్నాడు కానిస్టేబుల్, నా వైపు ఉన్నాడు కానిస్టేబుల్. సో రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళు. మీడియాలో కూడా వచ్చింది, స్పష్టంగా సోషల్ మీడియాలో కూడా వీడియో బయటకు వచ్చింది. కానీ అంతిమంగా ఏమైంది, మంత్రి గారు ఇగో దెబ్బతిన్నది, కేసులు మా మీద పెట్టిర్రు, అక్రమంగా 25 మంది కేసు కానిస్టేబుల్ వీళ్ళందరినీ దాడి చేసి చంపే ప్రయత్నం చేసినామని చెప్పి తీసుకొని పోయి మమ్మల్ని బలవంతంగా మా ఇంట్లో, నేను బెడ్రూమ్ లో కూర్చుంటే మా కార్యకర్తలతో వచ్చి బలవంతంగా నన్ను వెహికల్ మీరు కదా సమస్యలు. వెహికల్ అసలు పగిలిన వెహికల్ మీరు నెంబర్ చూడండి, 0099 అనుకుంటా, ఐ రిమెంబర్. మా మూల రాజిరెడ్డి గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మా పార్టీ నాయకుని కారు పగిలింది. అది మంత్రి గారి కారు కాదు. మంత్రి గారి కారుకి ఏం కాలే, మంత్రి గారికి ఏం కాలే, కాంగ్రెస్ వాళ్ళకి ఏం కాలే. కాంగ్రెస్ వాళ్ళు చేసిన రాళ్ల దాడిలో కానిస్టేబుల్ గాయాలని, పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద మా మీద లాఠీ చార్జ్ చేశారు, మాకు దెబ్బలు దాకినాయి, కేసులు మాత్రం మా మీద అయినాయి, జైలుకు మాత్రం మేము పోవాల్సి వచ్చింది. దాంతో ఇక మంత్రి గారు ఇగో సాటిస్ఫై అయింది. మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి పోలీసు వాళ్ళు ఆ రకమైనటువంటి చర్య చేశారు. నేనేమంటున్నా భరత్ గారు, ఆనాడు మీకు బలం లేకున్నా బలవంతంగా లోపలికి పోయి మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టడానికి వివేక్ గారు చెక్ బుక్ చూపించినా చూపేయలేడా? వివేక్ గారు లేచి
మీరందరు మా దిక్కు రావాలి అని ఉపన్యాసం ఇచ్చిందా లేడా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు చెప్పాలి. అక్కడ లోపల కౌన్సిల్ మరి అదంతా minutes record అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ నేను అంటున్నా. ఇప్పుడు మంచిర్యాల జిల్లా కలెక్టర్ అనేటోడు, తర్వాత మంచిర్యాల ఆ రోజు మందమరి ఎంఆర్ఓ ఎవరైతే మున్సిపల్ ఎన్నికకు కేతన్పల్లిలో స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించిండో, వీళ్ళిద్దరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కాకుంటే ఆ వీడియో ఫుటేజ్ బయట పెట్టమనండి. నేను డిమాండ్ చేసిన. ఎప్పటికైనా అంటే ఇప్పుడు ఎందుకు పెడతలే? ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండదా? అవును, ఇప్పుడు ఎందుకు పెడతలే? ఇప్పటికీ చాలా సార్లు మేము డిమాండ్ చేసినాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అప్లై చేసినాం, కలెక్టర్కి ఒక కంప్లైంట్ ఇచ్చినాం, వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని చెప్పి. సిపిఐ వాళ్ళు, మా బీఆర్ఎస్ వాళ్ళు పోయి, మా ఏఐటీసీ సీతారామయ్య గారు, మా కలవైన శంకర్ గారు, మా పార్టీ నాయకులు సంపత్ గారు, నేను అదే అంటున్నా, వీడియో ఫుటేజ్ బయట పెట్టమనండి. దమ్ముంటే ఆ రోజు 17వ తేదీ ఫిబ్రవరి మున్సిపల్ కౌన్సిల్లో కేతన్పల్లిలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓపెన్ గా దేవుని మీద ప్రమాణం చేయమనండి. తడి బట్టలతో నేను గుళ్ళేది వస్తా, వివేక్ గారు నువ్వురా, తడి బట్టలతో గుళ్ళేది వద్దాంపా, నువ్వు చెక్ బుక్ తీసుకొని పోలేవు, చెక్ బుక్ మా కౌన్సిలర్లకు చూపేయాలని నువ్వు ప్రమాణం చేస్తావా దేవుని మీద? నేను వస్తా, ఇద్దరం తడి బట్టలతో. ఎందుకు తీసుకున్నారు మరి? ఫాల్స్ ప్రెస్టేజ్. నేను అనేది ఏంటంటే అదే తప్పు అంటున్నా.